కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, మరి ప్రసంగి గ్రంథము మనము ముగించుకునే రోజు. 12వ అధ్యాయాన్ని కూడా మనము ముగించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక ప్రశ్న అడిగి 12వ అధ్యాయంలో వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ప్రతి పాఠాన్ని విన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తచ్చు. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ప్రతి వాక్య భాగాన్ని విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తచ్చు. నా ప్రశ్న అర్థమైందా మీకు? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం చదివాం కదా. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అందరూ విన్నారా? వినిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని? పదకొండు అధ్యాయాలు విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటున్నా? ఒకళ్ళు, నారాయణ గారు ఒక్కళ్ళే విన్నారు. ఇంకా అందరూ కూడా అరాకొరా కొంత వింటూ వచ్చారు. కొన్ని అధ్యాయాలు కూడా మిస్ అవుతూ వచ్చారు. సరే 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుని మనం ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఇది 2 విషయాలను తెలియజేస్తుంది. ఏంటి 2 విషయాలు అంటే, జీవితంలో ఉండే సత్యాన్ని తెలుసుకో. ఒక్కోసారి మనం అంటాం నిజం తెలుసుకుని మాట్లాడు అంటాం, అంతేనా? కొంతమంది గొడవ అయినప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ నిజమేంటో తెలుసుకుని మాట్లాడండి అని అంటూ ఉంటాం కదా. ప్రసంగి కూడా ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో నువ్వేం తెలుసుకోవాలంటే ముందు నిజం తెలుసుకోవాలి. అధ్యాయం ప్రారంభం దేంతో ప్రారంభమైంది? వ్యర్థము. అంటే ఈ లోకమంతా కూడా వ్యర్థము, మాయా అనే పదాలతో ప్రారంభమైంది, అంతేనా? అంటే ఈ లోకమంతా మాయగా ఉంది కాబట్టి నిజమేంటో అబద్ధమేంటో నీకు తెలియట్లేదు కాబట్టి నిజాన్ని తెలుసుకో అని 11 అధ్యాయాలు కూడా మనకు చెప్పాడు. ఈ లోకంలో ఇది అబద్ధం, ఈ లోకంలో ఇది అసత్యం, ఈ లోకంలో ఇది మోసం, ఈ లోకంలో ఇది అన్యాయం, ఈ లోకంలో ఇది అని ప్రతిదీ కూడా ఏం చేశాడంటే రచయిత అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి ఏది నిజమో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ అధ్యాయం దేంతో ప్రారంభమైందంటే వ్యర్థము అనే పదంతో ప్రారంభమయ్యి 12వ అధ్యాయానికి వచ్చేపాటికి జీవితం యొక్క విలువలు నువ్వు తెలుసుకో, నిజమేంటో నువ్వు తెలుసుకో. ఈ లోకమంతా అబద్ధముతో పూసుకుని ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్న అబద్ధాన్ని నువ్వు గుర్తెరిగి ఈ లోకంలో ఏది నిజమో అది తెలుసుకో. ఒక్కోసారి నేను మొన్న కూడా ఒక కుటుంబంలో చెప్పా, ఒక వ్యక్తి కొత్తగా చేపలు పట్టడానికి వెళ్ళాడు అనుకుందాం. నా మాట మీకు అర్థమైందా? చేపలు పట్టడానికి మన రవిస్ కాలువలోకి వెళ్ళాడు అనుకుందాం. చేపలు పట్టడం కొత్త అన్నప్పుడు వల వేసాడు. వల వేసిన తర్వాత చేప పడింది కదా అని వల వేసినప్పుడు చేపలే పడతాయా, ఇంకా వేరేవి కూడా పడుతూ ఉంటాయా? వేరేవి కూడా పడతాయి. వేరేవి అంటే రాళ్ళు, రప్పలు ఇంకా పడతాయి. అయితే ఇతను కూడా వలేసాడు. వలేసిన తర్వాత ఏవో పడిన తర్వాత ఇంటికి తీసుకొస్తే ఇదిగో అమ్మ చేపలు తెచ్చానంటే, అరే పిచ్చోడా ఇది చేప కాదు పాము అన్నదంట. అంటే ఒకసారి బొమ్మిడానికి పాముకి తేడా తెలుసా మీకు తెలుసా? పాముకి బొమ్మిడానికి తేడా తెలుసా? ఏంటి తేడా చెప్పండి? 2 బారుగా ఉంటాయి, అదే తేడా.
మూతి తేడా ఉండిద్ది. బారు ఒకలాగే ఉంటే ఒక్కోసారి మూతులు ఎలా ఉంటాయి అంటే మూతిని బట్టి స్వభావం మారిపోయింది, అంతేనా? కానీ బారులో ఒకలాగే ఉంటే, రెండు నీటిలోనే ఉంటే, రెండు వలేస్తే వలలో పడతాయి. కానీ ఏది పామో ఏది బొమ్మిడమో ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండా దానిని కోసి తింటే, తెలుసుకోకుండా దాన్ని కోసి తింటే ఏమైద్ది? పాయిజన్ అయిపోయిద్దా? చచ్చిపోతామా? అయితే ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మన జీవితంలో ఒక్కోసారి చాలా పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఏది నిజమో, ఏది సత్యమో, ఏది సరైనదో మనం తెలుసుకోవాలి. చాలా ఎదురవుతాయి. వల వేసినప్పుడు వలలో ఎన్ని పడతాయో మన జీవితంలో కూడా చాలామంది మనుషులు వస్తూ ఉంటారు. కానీ ఏ మనిషి మంచోడు, ఏ మనిషి చెడ్డోడు, ఏ మనిషి ఆత్మీయత కలిగిన వాడు, ఏ మనిషి ఆత్మీయత లేనివాడు మనం తెలుసుకోవాలి. అలాగ కాకుండా అందరూ మంచోళ్ళే అని అనుకుంటే తప్ప ఒప్ప? అందరూ చెడ్డోళ్ళే అని అనుకుంటే అది తప్పే. మరి ఏది ఒప్పు, ఏది తప్పు? అసలు ఏది సరైన ఆలోచన? ఒక వ్యక్తిని మనం ఎలా తెలుసుకోగలం ఇతను మంచోడే అని? తెల్ల బట్టలు వేస్తే మంచోళ్ళు అవుతారు, అలా కాదా? మరి ఎలా మంచోళ్ళు అవుతారు? ఆదివారం ఆరాధనకు వస్తే మంచోళ్ళు అవుతారు, ఇలా కూడా కాదా? మరి ఎలా మంచోళ్ళు అవుతారు? ప్రవర్తన, క్రియలు. ఇంకా అంటే ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా? ఇందా మీరు చెప్పారు ఏమని? బొమ్మిడానికి పాముకి తేడా ఏంటంటే మూతి తేడా అన్నారు. మూతిని బట్టి స్వభావం ఉన్నట్లుగా అలాగే మనిషి ప్రవర్తనను బట్టి, మనిషి యొక్క నడవడికను బట్టి అతను మంచోడా చెడ్డోడో కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రియులారా, ఈ యొక్క ప్రసంగి 12వ అధ్యాయం కూడా ఏం చెప్తుందంటే, లోకము అనేది వ్యర్థముతో ఉంది కాబట్టి ఆ నిజాన్ని నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకుని నీ జీవితాన్ని చక్కగా మలుచుకో అంటున్నాడు. నీ జీవితాన్ని ఏం చేయాలంట? చక్కగా మలుచుకోవాలి. అయితే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? కొంతమంది అంటారు నీ జీవితం బాగుందిరా అంటారు. ఒక్కోసారి ఈ మధ్య కొంతమంది పిల్లలు కూడా అంటారు ముసలోళ్ళని, నీ పని బాగుంది, నెలకి 4,000 పెన్షన్ వస్తుందని. పాపం వాళ్ళ బాధలు వీళ్ళకి తెలియదుగా ఆ బాధలు ఏంటో. అలాగే కొంతమందిని ఏమంటామంటే నీ పని బాగుంది, నీ జీవితం బాగుంది అంటాం కదా. జీవితం అంటే ఏంటి? కొత్త ప్రశ్నలు అడుగుతున్నాం మిమ్మల్ని కదా. జీవితం అంటే ఏంటి? ఎవరో చెప్తున్నారు కానీ నాకు సరిగా వినపడట్లేదు. కష్టాలు జీవితం అంటే, ఇంకొకరు సుఖాలు జీవితం అంటే అంటారు. సరే, నేనే ఆన్సర్ చెప్పి ముందుకు వెళ్తా. జీవితాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే లైఫ్ అనే వర్డ్ వాడారన్నమాట. లైఫ్ అనే పదానికి అక్కడ ఏముందంటే చూడండి, జీవము, ప్రాణము, ఆత్మ. అంటే మీకు అర్థమైందా? జీవితం అంటే ఏమిటంట? ఆత్మ. జీవితం అంటే ఏంటంట? ప్రాణం. జీవితం అంటే ఏమిటి అంట? జీవము లేదా వయసు లేదా బ్రతకడమే. అంటే ఒక మనిషి బ్రతకడాన్ని ఏమన్నారంట? జీవితము అన్నాడు. ఒకవేళ మనిషి చచ్చిపోతే దాన్ని జీవితం అంటామా? ఇంకా అనలేం. జీవితము అంటే ఏంటంటే బ్రతికి ఉండడము. అయితే జీవితము అంటే ఏమిటంటే ఆత్మను కూడా ఏమన్నారంట? జీవితం అన్నారు. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా మనిషిని ఏమనొచ్చు? జీవితము అని అనొచ్చు. అయితే ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 12వ అధ్యాయంలో ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని, ఆత్మను ఏం చేశాడంటే తాడుతో కట్టేసి ఈ భూమి మీద విడిచిపెట్టాడు. దేవుడు ఏం చేశాడంట? శరీరమును, ఆత్మను తాడుతో కట్టాడు. దానినే ఏమన్నారంటే జీవితము అన్నారు. వివాహ విషయంలో కూడా భర్త ఏం చేస్తాడు? భార్యకి తాడు కడతారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏమవ్వాలి? జీవించాలి. అలాగే మానవ జీవితము అంటే అర్థం ఏమిటి అంటే శరీరము, ఆత్మ రెండు కలిసి ఉండడాన్ని ఏమన్నారు? జీవితము అన్నారు. ఈ రెండిటిని దేవుడు ఏం చేశారంటే ముడిపెట్టాడు. ఒక్కోసారి ఆ ముడి ఏమైంది? తెగిపోతూ ఉంటుంది. దానినే ఏమంటామంటే మరణము అని అంటాం.
కాబట్టి దేవుడు ఇక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే భవిష్యత్తు రాకముందే, ముందు రోజులు రాకముందే, సంతోషము నాకు లేదు బాధపడేకముందే. కూడా ఎవరు అంటున్నారు జీవితం అంటే ఏంటంట కష్టాలు అంటున్నారు. అంటే ఆ కష్టాలు రాకముందే, నీ వయసు నీ మీద పడకముందే, నీ రోజులు గతించకముందే నువ్వేం చేయాలంటే ఇక్కడ ఒక విషయాన్ని మనకు అర్థవంతంగా ఒకళ్ళు ఒక ఇమేజ్ ద్వారా చెప్తూ ఉన్నారు. జీవితం అంటే ఏంటో అక్కడ మీకు ఏమైనా కనపడుతుందా? ఎన్నో ఎక్కం కనపడుతుంది మీ అందరికీ, 7వ ఎక్కం కనపడుతూ ఉంది. అయితే లెక్కలు రాకపోయినా పర్లేదు, కానీ జీవితపు లెక్కలు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఈరోజు చాలామంది చదువు లేకపోయినా డబ్బులు సంపాదించి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అంతేనా? కానీ జీవితం యొక్క అర్థము తెలియకపోతే ఎన్నడూ కూడా నువ్వేం అవ్వలేవంట, గొప్పోడివి కాలేవు, నువ్వు ప్రయోజకుడివే కాలేవు. కాబట్టి మన జీవితంలో చదువు ఉన్నా లేకపోయినా పక్కన పెడితే జీవితంలో గొప్పోడు అవ్వాలంటే జీవిత విలువలను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చదువుతుంది ఎవరైనా పురుషులు చెప్పగలరా? యవనస్తులు 7 ఏళ్లకు వయసు దానిని ఏమంటారంట? బాల్యం. 14 ఏళ్ల వయసుని ఏమంటారంట? 21 ఏళ్ల వయసుకి ఏం చేసుకోవాలంట? 28 ఏళ్ల వయసుకి ఏమొస్తారంట? 35 ఏళ్ల వయసులో ఉన్న సంసారాన్ని ఏమంటారంట? 42 ఏళ్ల వయసుకి ఏముంటాయంట? బాధ్యతలు. ఇక్కడ దాకా చాలు ప్రస్తుతానికి, అది దాటాక మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ప్రతి వయసుకి కూడా ఏముందంటే బాల్యము, యవనము, వివాహము, సంతానము, సంసారము, బాధ్యతలు, వృద్ధాప్యము, రిటైర్మెంటు, షష్టి పూర్తి. అయితే నాకు తెలిసి ఆ బాధ్యతలు దాటడం చాలా కష్టం. మనం దేవుడి వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా రిటైర్మెంట్ దాకా దాటారు, కానీ మా వయసు వాళ్ళు బాధ్యతల దాకా రావడం అనేది చాలా కష్టమైన పని అని నేను అనుకుంటున్నా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దుర్దినాలు రాకముందంటే ఏమిటి అంటే సామెతల గ్రంథము మనకి బాగా అర్థమయ్యే ఒక విషయాన్ని చెప్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నువ్వు దుర్దినాలు రాకముందే, వయసు నీ మీద పడకముందే, లేదా ముందు రోజులు నువ్వు రాకముందే నువ్వేం నేర్చుకోవాలంట? నువ్వేం తెలుసుకోవాలంట? దేవునిని తెలుసుకోవాలి. తెలుగులో అక్కడ ఏమన్నాడంటే పెద్దవాడైనప్పుడు అని అన్నాడు కదా. ఇంగ్లీష్లో దాని అర్థాన్ని చూడండి, ట్రైన్ అప్ ఏ చైల్డ్, అంతేనా? అంటే దేవుని గురించి నువ్వు ఏ వయసులో నేర్చుకోవాలంట? చిన్న వయసు. చిన్న వయసు అంటే ఇక్కడ ఎన్నో ఎక్కం దగ్గర ఆగాలి మనం? 7 అంటే మొదటి మెట్టులోనే ఆగాలి. అయితే ఈరోజు మన అందరం కూడా ఎన్నో మెట్టు దాకా వచ్చేసాం. చాలామంది ఇంచుమించుగా 21 పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంతేనా? కానీ ఇప్పటికీ కూడా మనకి జీవితము, దాని యొక్క విలువలు, దేవుడి యొక్క విలువలు ఇంకా అర్థం కాని పరిస్థితులు. కానీ సామెతలలో ప్రసంగి ఏం చెప్పాడంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. అంటే నీ చిన్నప్పుడే నీ పిల్లవాడికి ఏం చేయాలంట? ట్రైన్ చేయాలి, అతనికి నేర్పించాలి. ఈరోజు నిజంగానే చిన్నప్పుడు తినడం నేర్పిస్తాము, కడుక్కోవడం నేర్పిస్తాము, ఇంకా సకల అవసరాలకు తగ్గట్టు ఆ మనిషిని మనం ఏం చేస్తామంటే మలుచుతాం, అంతేనా? కానీ ఎన్నడైనా కూడా నా బిడ్డని దేవుడు ఏం చెప్పాడంటే బాల్యములోనే వాక్యమును నేర్పించమని దేవుడు చెప్పాడు కదా. నేను నేర్చుకోవాలి, నా బిడ్డలకు నేర్చుకోవాలి అన్న ఆలోచన ఈరోజు జనాల్లో ఉంటుందా? కాబట్టి ప్రియులారా, ఈ ప్రసంగి ఏం చెప్తున్నాడంటే నువ్వు దుర్దినాలు రాకముందే, దుర్దినాలు అంటే ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్న విషయము బాల్యము అనేది 1వ ఎక్కంలో ఉంది కదా. దుర్దినము అంటే ఏంటంటే అది ఎన్నో ఎక్కం గురించి చెప్తున్నాడంటే 49 దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చేసాడంట?
49 అంటే ఎంత వయసు అప్పుడు? వృద్ధాప్యం. అంటే నువ్వు వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకోవాలి? బాల్యంలో నేర్చుకోవాలి. ఏ వయసు రాకముందే నేర్చుకోవాలంట? వృద్ధాప్యము రాకముందే. అంటే నువ్వు 7 నుంచి 49 ఏళ్ళ లోపులే నువ్వు ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకోవాలి. ఆ తర్వాత నేర్చుకోవాలన్నా నీ వల్ల కాదు. అందుకే ఒక్కోసారి చూడండి, పెద్ద వయసు వాళ్ళు అమ్మ నిద్రపోవద్దమ్మా అంటే బ్రదర్ నిద్రపోను అంటారు. కానీ చెప్తున్నప్పుడు పాపం వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమొచ్చిద్ది అంటే ఆ శరీరము వాళ్ళకి ఏం చేయదంట? సహకరించదు. అందుకే కాబట్టి దేవుడైన యెహోవా ప్రసంగి ద్వారా, సొలొమోను అనే రాజు ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎన్ని నేర్చుకోవాలన్నా ఎన్ని ఆడాలన్నా ఎప్పుడు ఆడాల్సిందే అంట? 7 నుంచి 49 లోపులే. ఆ తర్వాత ఆడడానికి నీకు చేత కాదు. కాబట్టి ప్రియులారా, దానిని ప్రసంగి బాగా మనకు అర్థమయ్యేటట్టుగా దుర్దినాలు రాకముందే అంటే వృద్ధాప్యము రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే చూడండి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత పంచి పరమాన్నాలు పెట్టిన నోటికి రుచి తెలియదు. ఈరోజు ఎవరైనా కూడా ఒక మంచి చికెన్ కూర వండి, వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉంది, వయసు మళ్ళీ ఒక వృద్ధాప్యంలో ఒకళ్ళు ఉన్నారు, టేస్ట్ చూడడానికి ఎవరిని పిలుస్తారు మీరు? ఎందుకని? ఇలాంటి రుచులు ఎన్నో చూసింది పెద్దోళ్ళు. ఆమెను పిలవకుండా ఈమెను ఎందుకు పిలిచారు? వాస్తవానికి వృద్ధాప్యానికి వచ్చేపాటికి ఈ నాలుక ఉంది కదా, ఈ నాలిక సెన్స్ కోల్పోయింది. ఈ నాలిక సెన్స్ అంటే స్పర్శ కోల్పోయింది. కాబట్టి ఎలాంటి రుచికరమైనవి పెట్టినా కూడా వాళ్ళకి తినబుద్ధి కాదు. ఒక్కోసారి కొంతమంది వృద్ధులు కూడా మనం ఏదైనా పంచితే నాకేం వద్దు, ఇదేం నాకు తినబుద్ధి కాదు, నాకు పళ్ళు లేవు, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉందని అంటూ ఉంటారు. అయితే దేవుడి దయ వల్ల మన సంఘంలో అలా లేరు. దేవుడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ కొన్ని సంఘాలలో ఏమవుతుంది అంటే, స్వీట్ ఇస్తే తీసుకోరు, సేమియా ఇస్తే తీసుకోరు, కేక్ ఇస్తే తీసుకోరు, ఇలాంటివి ఏవి ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే అయ్యా నాకు షుగర్ ఉందయ్యా అంటారు. కొంతమందికి స్పర్శ కూడా ఉండదు, రుచి అర్థం కాదు. కాబట్టి నీ జీవితము రుచి నీకు తెలియక అంటే కోల్పోకముందే, నీ జీవితపు రుచి కోల్పోకముందే, నీ నాలిక రుచి కోల్పోకముందే, బాధాకరమైన రోజుల్లోకి నువ్వు వెళ్ళకముందే నువ్వెవరిని తెలుసుకోవాలంట? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అయితే తర్వాత చెప్తున్నాడు ఏమిటంటే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రచయిత పోల్చుచున్నాడు. ఎలా పోలుస్తున్నాడంటే, మనం కూడా కొంతమందిని అంటూ ఉంటాం, నువ్వు ములక్కాయలాగా ఉన్నావు అని. అంటే ములక్కాయలాగా ఉంటే కట్ చేసుకుని కూరలు వేసుకోవడానికి కాదు, అంటే అంత సన్నగా ఉన్నాడని. అలాగే ఇక్కడ దేవుడు అంటే సొలొమోను ఏం చేస్తున్నాడంటే వృద్ధాప్యాన్ని పోలుస్తున్నాడు. తేజస్సు కోల్పోతారంట. అంటే వయస్సు మళ్ళీ కొద్ది ఏం కోల్పోతాం మనం? తేజస్సును కోల్పోతాం, కాంతిని కోల్పోతాం. మనం ఏమైపోతాం అంటే వెలిసిపోతాము, పాలిపోతాము, ఎండిపోతాం. అంతేనా? అయితే ఈ ఎలిసిపోకముందే, పాలిపోకముందే, వాడిపోకముందే మనకి కొత్త నిబంధనలో కూడా ఏముంటుందంటే, నీ జీవితము గడ్డి వంటిది, ఏ నిమిషమైనా ఏమైపోతుందంట? గడ్డి. ఎలాగా? ఏ నిమిషం కాదు, పగలేమైద్ది? చిగురిచ్చిద్ది, రాత్రి ఏమైద్ది? ఎండిపోయిద్ది. అలాగే నీ జీవితం ఎలాంటిదంటే నీటి ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది అంటాడు. అంటే నీటి బుడగ ఎంతసేపు ఉండిద్దో దానికి తెలియదు. అలాగే మన జీవితము కూడా 7 దగ్గర ప్రారంభమైంది కదా, 49 దాకా వచ్చిద్దని చెప్పడానికి ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము ఈ సమయము దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుని ఈ సమయంలోనే మనము దేవునిని ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతే నువ్వేమైపోతావంటే దుర్దినాలు నీ జీవితంలో చూడడానికి నీకు అవకాశం ఉంది. ధనవంతుడు కూడా తన సమయాన్ని ఉపయోగించుకోకుండా బ్రతికాడు. బ్రతికిన తర్వాత తను చనిపోయిన తర్వాత అతను ఆనందపడ్డా, బాధపడ్డా? కాబట్టి ఈరోజు మన అందరము కూడా వయసు ఉన్నప్పుడే
మన దగ్గర అన్ని పరిస్థితులు మనకి బాగున్నప్పుడే మనం ఎవరిని నమ్ముకోవాలంటే దేవునిని నమ్ముకోవాలి. అయితే మీరు అడగచ్చు, అదేం కాదండి, వయసు మళ్ళినోళ్ళు కూడా ప్రార్థనలకు వస్తున్నారు, వయసు మళ్ళినోళ్ళు కూడా భక్తిగా ఉంటున్నారు అని మీరు అంటూ ఉంటారేమో. అయితే వయసు మళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోలేమో ఒక విషయాన్ని నేను మీకు చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇస్సాకు వృద్ధుడై, ఎవరో తెలుసుగా మీకు? ఈ ఇస్సాకు ఎవరో? ఇస్సాకు ఎంతమంది పిల్లలండి? ముగ్గురే కదా. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? 3 చూపించి 2 అని చెప్తున్నారు నాలాగా. ఎంతమంది అండి పిల్లలు? 2 ముగ్గురా? 2 ఓకే. అయితే ఈ 2 పిల్లలు కూడా వాస్తవానికి ముసలోడితో ఒక ఆట ఆడుకున్నారు. మన భాషలో కొంతమంది అంటూ ఉంటాం కదా, ఏంటి ఆ ఆట? పెద్ద కొడుకు ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాడు. ఎవరి దగ్గర? తన తండ్రి దగ్గర. అది నచ్చని తన తల్లి ఏం చేసిందంటే, తండ్రికేమో పెద్ద కొడుకుకి ఇవ్వాలని, తల్లికేమో చిన్న కొడుకుకి ఇవ్వాలని. ఇప్పుడు ఇస్సాకుని వాళ్ళ పిల్లలు మోసం చేశారా చేయలేదా? చేశారు. చేయడానికి గల కారణం ఏమిటంటారు? అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అక్కడ చెబుతున్నాడు చూడండి, అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు. తన కళ్ళుకి ఏం కలిగాయంట? మందదృష్టి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవునిని ఎందుకు తెలుసుకోలేమంటే, ఈ శరీరము కాదు, ఈ శరీరంలో ఉన్న అవయవాలు కూడా సరిగా పనిచేయవు. కాబట్టి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇస్సాకుకి ఏమైందంటే మందదృష్టి వచ్చింది. ఈ మందదృష్టి వల్ల అతని ముందు వచ్చినది యాకోబో ఏశావో అతను ఏం చేయలేకపోయాడు? కనిపెట్టలేకపోయాడు. అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కోసారి మనము ఏది మేలో ఏది నిజమో, ఏది సత్యమో ఏది అబద్ధమో ఏం చేయలేము, కనిపెట్టలేము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు వయసు మళ్ళక ముందే ఈ భూమి మీద ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకో. వయసు మళ్ళిన తర్వాత తెలుసుకోవడానికి అవకాశమే లేదు. నువ్వు తెలుసుకున్నా కూడా ఇస్సాకు వలే అయిపోతావు. సరైనది నువ్వేం చేయలేవంట, తెలుసుకోలేవు. చూడండి, అతను ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే, నిజాన్ని అబద్ధాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే, తన శరీరము సహకరించలా, తన మెదడు సహకరించలా, తను వృద్ధాప్యంలో ఉన్నాడు. కాబట్టి వృద్ధాప్యంలో ఒక్కోసారి మనము మంచి ఏదో చెడేదో ఒక్కోసారి గ్రహించలేం. కొంతమంది ముసలోళ్ళు చూడండి, ఎక్కలేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు చూడండి, ఇలాగా మాట్లాడగానే ఏడుస్తూ ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పెద్దవాళ్ళు పిల్లల్లా తయారైపోతారు. అంటే చీటికి మాటికి కూడా అలుగుతూ ఉంటారు. అందుకే కొంతమంది పెద్దోళ్ళు కూడా ఒక్కోసారి తొందరగా కోప్పడతారు, తెలుసా మీకు? ఒక్కోసారి అందుకే నేను కూడా ఎవరైనా తొందరగా కోప్పడితే మనం బాధపడకూడదు. పిల్లలు కూడా ఏం చేస్తారు, ఊరికినే కోపం వచ్చేది, ఊరికినే కోపం వచ్చిద్ది, ఊరికినే మళ్ళీ కోపం నుంచి ఏమైపోతారంట, తగ్గిపోయిద్ది కూడా, కూల్ అయిపోతారు. కానీ కుర్రోళ్ళకి కోపం వస్తే, ఒకవేళ కుర్రోళ్ళకి కోపం వస్తే ఏమైంది, బాగా బిగపట్టుకుని కూర్చుంటారు. ముసలోళ్ళకి కోపం వస్తే. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక వయసు వచ్చిన తర్వాత దేనిని మనం ఏం చేయలేమంట, గట్టిగా పట్టుకోలేం. అంటే కర్రను కాదు నేను అనేది, ఏ విషయాన్ని కూడా కొంచెం గట్టిగా పట్టుకోలేం. ఏది సరిగా వినలేం, ఏది సరిగా చూడలేం, ఏది సరిగా గ్రహించలేం, ఏది సరిగా మాట్లాడలేం, ఏది సరిగా వినలేం కూడా. అయితే ప్రియులారా, కాబట్టి వృద్ధాప్యము అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకే కీర్తనలో ఏమంటాడంటే, ఒక వ్యక్తి ఆయుష్కాలం ఎంతంటే 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అంటే వృద్ధాప్యము వచ్చే కొలది బైబిల్ ఏం చెప్తుందంట, సంతోషమైన రోజులు అంటుందా, బాధాకరమైన రోజులు అంటుందా? అంటే బాధాకరమైన రోజులు రాకముందే నువ్వు ఎవరిని తెలుసుకోవాలంట, దేవుని తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడ ప్రారంభం అన్నాడు, 7వ వయసుకి ప్రారంభం అన్నాడు. ఎప్పటిలోపు నేర్చుకోమన్నాడు, 49 లోపు నేర్చుకోమన్నాడు. అయితే ఈరోజు ఈ లోపల మనం ఏమవ్వాలంటే దేవుని వాక్యంలో బాగా ట్రైనప్ అవ్వాలి. మీరు అడగచ్చు, ఎందుకు ట్రైనప్ అవ్వాలంటే?
చూడండి, అబ్రహాము తన జీవితంలో ఏ వయసులో వాక్యం నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ 75 ఏళ్ళు వచ్చేపాటికి ఒక స్థిరమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మిగతా అతను బ్రతికిన దినములు ఎంతో మీకు ఎవరికైనా తెలుసా? 175 సంవత్సరాలు. 75 ఏళ్లకు స్థిరమైన విశ్వాసిగా బ్రతికినప్పుడు మిగతా 75 సంవత్సరాలు దేవుడు అతనిని క్షేమంగా జీవింపజేశాడు. అంటే నువ్వు యవ్వనములో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటే నీ యొక్క శరీరమును ఆత్మను బంధించిన దేవుడు ఈ ఆత్మ దూరం అయిపోయే వృద్ధాప్యంలో నువ్వు ఎలా ఉండగలవంట? క్షేమముగా సమాధానంగా ఉండగలవు. అబ్రహాము చచ్చిపోయినప్పుడు ఒక మాట అంటాడు, నేను సమాధానకరంగా వెళ్ళిపోతున్నా. ఎలాగంట సమాధానం అంటే అతను చాలా సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు నిజంగానే మన వృద్ధాప్యంలో సంతోషంగా సమాధానంగా ఉండాలంటే యవ్వనములోనే మనం ఏం చేయాలంటే నువ్వు వాక్యం నేర్చుకోవాలి, నీ కుటుంబానికి వాక్యం నేర్పించాలి. సమాధానం నువ్వు నేర్చుకుంటేనే రాదు, నీ కుటుంబానికి కూడా నేర్పించాలి. అబ్రహాము ఎందుకు అంత సమాధానంగా ఉండగలిగాడంటే తను నేర్చుకున్నాడు, తన కుటుంబానికి నేర్పించాడు. వృద్ధాప్యంలో తన కుటుంబము తనకు ఎలాగుందంట? సహకారంగా ఉంది కాబట్టి అతను సమాధానంగా ఉన్నాడు. ఒకవేళ అబ్రహాము ఇస్సాకుకి వాక్యం నేర్పించలేకపోతే ఏమయ్యేది? ఏలి తన కుమారులను బట్టి ఏడ్చేవాడు. నేనేమో భక్తిపరుణ్ణి, నేనేమో ప్రవక్తని, నేనేమో యాజకుణ్ణి, నా పిల్లలు పరమ దుర్మార్గులు. సమూయేలు కూడా నేనేమో బాల్యము నుంచి దేవుని మందిరంలో పెరిగిన వాడిని, నేనేమో ఒక ప్రవక్త కింద పనిచేసిన వాడిని, నేను ఒక ప్రధాన యాజకుడిని, నేను దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తిని, కానీ నా బిడ్డలు పరమ దుర్మార్గులు. ఒక్కోసారి మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే మనము చేసే ప్రథమమైన తప్పు మనం నేర్చుకుంటాం కానీ మన బిడ్డలకు నేర్పించాం. వాళ్ళని దేనిలో ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటామంటే ఇతర వాటిలో ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటాం. ఇతర వాటిలో ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు కానీ వాళ్ళు మిమ్మల్ని పెంచలేరు. వాళ్ళని మిమ్మల్ని పెంచాలన్నా, మీ వృద్ధాప్యంలో మీరు సమాధానంగా ఉండాలన్నా మీరు నేర్చుకోవాలి. మీ బిడ్డలకు వాక్యాన్ని ఏం చేయాలంటే నేర్పించాలి. చూడండి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఒక వ్యక్తి తన జీవితంలో ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే ఒక వ్యక్తి జీవితం అంటే ఏంటి అర్థం, ఆ జీవితంలో ఎవరిని తెలుసుకోవాలి, ఎలా ఎదగాలి. ఎదగడము అంటే ఏంటి? ఎదగడము అంటే ఏమిటంటే మనము నేర్చుకోవాల్సింది బాలుడైన సమూయేలును చూడాలి. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు అంటే ఇంకా ఎదుగుచు అంటే ఎదగడం ఆగిందా? ఎదుగుతూనే ఉన్నాడా? ఎదుగుతూనే ఉన్నాడు. అంటే ఈరోజు దేవుని వాక్యంలో కూడా మనము కూడా ఎలాగ ఉండాలంటే ఎదగడం ఆగాల, ఎదుగుతూనే ఉండాలా? చాలామంది చక్కగా నిద్రపోతున్నారు. ఈ కుర్చీలు కూడా తీసేస్తే బాగుంటుంది. నడుము నొప్పో మెడ నొప్పో వస్తూ ఉంటుంది, నిద్ర రాదు. అయితే అలాగే బాలుడైన సమూయేలు ఎదుగుచు, ఎదిగే విషయంలో మొదటి పాత్ర ఏముంది అక్కడ? యెహోవా దయలో. అంటే ఎవరైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాలుడైన సమూయేలు మొట్టమొదటిగా ఎదిగింది ఏ విషయంలో అంట? యెహోవా దయలో. అంటే దేవుడి దయలో ఎదగాలి అంటే దేవుడు ఊరికినే రాణిస్తాడా మనల్ని? ఈరోజు చాలామంది సివిల్స్ కానీ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా కొట్టగలుగుతున్నారా? ఇలా ఏది కొట్టలేం. అలాగే యెహోవా దయను కూడా ఊరికినే కొట్టలేం మనం. బాలుడైన సమూయేలు యెహోవా దయని ఎలా కొట్టాడో తెలుసా? ఆ రహస్యం ఏంటో తెలుసా? రాత్రింబగళ్ళు దేవుని ఆలయంలోనే ఉన్నాడు. రాత్రింబగళ్ళు దేవుని కొరకే పని చేశాడు. రాత్రింబగళ్ళు దేవునితోనే జీవించాడు. ఒక రకంగా అలా జీవించగలిగాడు కాబట్టి ఎవరి దయ పొందాడంట? యెహోవా దయ. ఈరోజు నిజంగా ఇందాక మీకు ఒక ప్రశ్న అడిగా, ఏంటంటే ప్రసంగి గ్రంథం 11 అధ్యాయాలు ఎవరు విన్నారంటే పాపం ఎవరు వినలా, ఒక్కళ్ళే విన్నారు. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే నేను నిజంగా యెహోవా దయ పొందిన వ్యక్తిని అని అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఏదో చెయ్యొత్తద్దు, మళ్ళా
సమూయేలులాగా దేవుని పని చేయాలి, సమూయేలులాగా దేవుని పరిచర్య చేయాలి, సమూయేలులాగా విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి దయ, యెహోవా దయ అంటే ఏంటో మీకు అర్థమైందా? అలా పొందిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా ప్రశ్న అర్థమైందా? నాకు బాగా జ్వరం. అయితే దేవుని దయను పొందాలంటే ఈ రహస్యం ఏంటంటే, మనం సన్నిధానాన్ని వదిలి బయట కాలక్షేపము చేస్తే మన వల్ల కాదు. మనం సన్నిధానాన్ని వదిలి వేరే వాటి మీద దృష్టి పెడితే దేవుని దయ పొందలేం. మనం దేవుని దయను పొందాలంటే ఒకటే లక్ష్యం. దేనిని పట్టుకోవాలంట? దేవునిని పట్టుకోవాలి, దేవుని మందిరాన్ని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని చెప్పే వ్యక్తిని పట్టుకోవాలి, సంఘ సహవాసాన్ని పట్టుకోవాలి. ఈ 4 లక్షణాలు నిన్నేం చేస్తాయంట? దేవుని దయను పొందడానికి నిన్ను పురికొల్పుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవుని దయను పొందాలంటే ఇటువంటి ప్రణాళికను వేసుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నీకు ఒక ప్రణాళిక లేకపోతే, నీ జీవితంలో నీకు ఎటువంటి లక్ష్యము లేకపోతే నువ్వు ఎన్నడూ దేవుని దయను ఎప్పటికీ పొందలేవు. మన జీవితం ఎప్పుడు ఎలాగుంటుందంటే ఒక ప్రయాణము లాంటిది. నీ ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే దాన్ని నువ్వేం చేయాలంట? సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో, ఏ టికెట్ కొనాలని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు సెలెక్ట్ చేసుకుని ప్రయాణం ప్రారంభించాలి. నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా ప్రయాణము ప్రారంభిస్తే ఆ ప్రయాణము వ్యర్థమైపోయింది. అందుకే సొలొమోను ఏం చెప్తున్నాడంటే, సత్యాన్ని గ్రహించు. నీ జీవితంలో ఉన్న సత్యం ఏంటంటే, నీ జీవితంలో 2 ప్రయాణాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. నీ ప్రయాణానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంట? 2 మార్గాలు. ఒకటి లోకము, అందరూ పోవాల్సిన మార్గం, అందరూ పోతున్నారు. కానీ ఇంకొక మార్గం ఉంది. అది ఏం మార్గం అంటే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు వస్తారు, బిడ్డలు రారు. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎక్కడైతే తల్లిదండ్రులు బిడ్డలు కలిసి దేవునిని ఆరాధించలేకపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్నడూ దేవుని దయను ఎప్పటికీ పొందలేరు. మీరు ఎప్పుడైనా చూడండి, బాలుడైన యేసు, సమూయేలే కాదు, బాలుడైన యేసును కూడా చూడండి. ఆయన వర్ధిల్లింపేటప్పుడు ఆ మాట ఎక్కడ చెప్తాడో తెలుసా? పస్కా పండగ అప్పుడు. అప్పుడు బాలుడైన యేసు వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలు. ఎక్కడ ఆ మాట వాడాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులు పస్కాకి వెళ్ళారు. పస్కా అంటే ఏంటి? అదొక షాపింగ్ మాల్, బట్టలు కొనుక్కునే హాలు, అంతేనా? అది ఒక పండగ. ఏం పండగ? మనకలాగా పులిహార చేసుకుని, రొట్టెలు చేసుకుని, పరవన్నం చేసుకుని సంతోషపడే పండగ కాదు అది. అది దేవునిని మహిమపరిచే పండగ, అంతేనా? ఆ పండగకి ఎంతమంది వెళ్ళారంట? తల్లి, తండ్రి, కొడుకులు అందరూ వెళ్ళారు. వెళ్ళిన దగ్గర అక్కడ ఏమన్నారంటే, బాలుడైన యేసు వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుడు దయందును అనుదినము ఆయన ఏమవుతున్నాడంట? ఎప్పుడు వర్ధిల్లాడంటే దేవునిని మహిమపరచడానికి వెళ్ళినప్పుడే వర్ధిల్లడం జరిగింది. ఈరోజు నిజంగా నీ పిల్లలు, నా పిల్లలు వయసుకి నిజంగా తాడి చెట్టు ఎదిగినట్టు ఎదగచ్చేమో. ఒకవేళ నీ పిల్లలు, నా పిల్లలు డబ్బులు సంపాదించచ్చేమో. నీ పిల్లలు, నా పిల్లలు దేనిలో దానిలో ఒక ఎక్స్పర్ట్ కావచ్చేమో. కానీ ఆ ఎదుగుదల అన్నిటికంటే ముఖ్యమైన ఎదుగుదల ఏమిటంటే దేవుని దయ. ఒకవేళ దేవునిలో నువ్వు పిల్లలను ఎదగగలిగేటట్టుగా నువ్వు చేయలేకపోతే నీ జీవితాన్ని నువ్వు సరిగా తెలుసుకోలేదని అర్థం. జీవితము విలువ యేసుక్రీస్తు ప్రభువారి తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి బాలుడైన యేసుకి బాల్యము నుంచే దేవునిని మహిమపరచడం ఏం చేశారంట? నేర్పించారు. నిజంగా భక్తులందరూ కూడా చూడండి, చరిత్ర పరిశీలించండి. చరిత్ర పరిశీలించినప్పుడు అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు, మీకు ఒక పేరు చెప్తాను. మొదట్లో అయిన వాళ్ళు చెప్పకుండా ఉండండి, మిగతా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించండి. ఒక యోకోబేదు చెప్పగలరా? వాళ్ళ పిల్లోడు ఎవరో? ఇప్పుడు సపోజు నారాయణ గారు, వాళ్ళ పిల్లోడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? అనిల్ అని చెప్తారు కదా. బైబిల్లో కూడా యోకోబేదు అని ఒకళ్ళు ఉన్నారు. అలా అమ్రాము, యోకోబేదు, వాళ్ళకు ఒక పిల్లోడు ఉన్నాడు. 3 పిల్లలు. చెప్పగలరా ఎవరైనా? నా ప్రశ్న అర్థమైందా మీకు? అమ్రాము, యోకోబేదు భార్యాభర్తలు. వాళ్ళకి పిల్లలు 3. మళ్ళా
క్లూ కూడా. దాంట్లో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, మళ్ళా పెద్ద క్లూ. చెప్పగలరా? మీకు అర్థమైందా? 7వ ఎక్కం దగ్గర ప్రారంభం అవ్వాలి దేవుని తెలుసుకోవడం. ఈరోజు నిజంగా చాలా వయసు వచ్చింది, కానీ మనకు నిజంగా దేవునిలో పెంచిన తల్లిదండ్రుల పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు పేరు చెప్తాను. మోషే తెలుసా మీ ఎవరికైనా? తెలుసా మీకు? మోషే అమ్మ నాన్న పేరే అమ్రాము, యొకోబేదు. మోషే తెలుసు, కానీ వాళ్ళ అమ్మ నాన్న పేరు మనకు తెలియదు. అంటే ఈరోజు ఎందుకు మనం తెలుసుకోవాలి అమ్మ నాన్న పేర్లు కూడా అంటే, అమ్మ నాన్న పెంచందే పిల్లలు ఏది కూడా నేర్చుకోలేరు. ఈరోజు నిజంగా మీరు పెంచలేకపోతే, నిజంగా మీరు చెప్తున్నాను, దేవుని వాక్యంలో మీ బిడ్డలను మీరు పెంచలేకపోతే వాళ్ళ భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఏం కాలేరంట? ప్రయోజకులు కాలేరు. అయితే ప్రియులారా, మీకు అనిపించవచ్చు, ఏమండి ఇప్పటిదాకా ఏం చెప్పానంటే వృద్ధాప్యం రాకముందే జీవితం విలువ తెలుసుకో అన్న. జీవితం అంటే ఏమిటి అంటే ఆత్మ అని చెప్పా. జీవితం అంటే ఏమిటి అంటే జీవిస్తున్న ఈ వయసులోనే దేవుని తెలుసుకో అని చెప్పా. దేవుని తెలుసుకుంటే అభివృద్ధి ఉండిద్ది, దేవుడి దయ ఉండిద్ది అని చెప్పా. దేవుడి దయ ఉంటే ఏంటి మాకు వచ్చే లాభం? నెక్స్ట్ ప్రశ్న, దేవుడి దయ ఉంటే వచ్చే లాభం ఏంటి? చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని ధ్యానిద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఆసక్తికరమైన కొన్ని విషయాలు చదువుదాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేము ఇంటిలో ఉండగా. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే మందసం అనేది ఒకటి ఉంది. ఇక్కడ మందసం మీ అందరికీ తెలుసా? మందసము అంటే ఏమిటంటే పూర్వకాలం మనం వాడే టంకు పెట్టి లాంటిది. ఆ టంకు పెట్టిలో ఎన్ని ఐటమ్స్ ఉండేవో తెలుసా ఎవరికైనా? 3 ఐటమ్స్ ఉండేవి. ఏమిటి అంటే ఒక కర్ర, రాతి పలకలు, మన్నా పాత్రలు, ఈ 3 వస్తువులు ఉండేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 3 కూడా కొంతకాలానికి పాడైపోయే వస్తువులే. కర్ర పాడైపోద్దా లేదా? కొంతకాలానికి. పాత్రలు కూడా పాడైపోతాయి. తర్వాత రాతి పలకలు కూడా కొంతకాలానికి ఏమైపోతాయి? ఈ 3టిని కూడా ఒక పెట్టెలో దాశారు పాడవకుండా. దానినే ఏమన్నారు? మందసం అన్నారు. ఈ మందసాన్ని పట్టుకుని ఒకళ్ళ ఇంట్లో ఉంచారు. ఒక ఇంటిలో ఉంచినప్పుడు ఎంతకాలం అతని ఇంటిలో ఉంచారంట? 3 నెలలు. 3 మాసాలంటే 3 నెలలు అన్నమాట. 3 నెలలు ఎవరి ఇంటిలో ఉంచారంట? ఒబేదేమని ఇంటిలో ఉంచారు. ఆ ఒబేదేము అనే అతను ఇప్పుడు ఒక్కొక్కసారి ఇవి దైవ సంబంధమైన మందసం. ఒబేదేము ఇంటిలోనే ఎందుకు ఉంచుంటారు? మందసం అనేది మోసుకుని వెళ్తున్నారు. ఒబేదేము ఇంట్లో పెట్టారు. ఒబేదేము ఇంట్లోనే ఎందుకు పెట్టారు? సరే, ప్రశ్న మరొక రకంగా అడుగుతా. నేను మొగలరాజపురం వైపు వెళ్ళా, అర్జెంటుగా పని వచ్చింది, నాకు డబ్బులు కావాలనుకోండి, ఎవరిని అడుగుతా? అక్కడ ఎవరున్నారు మనకి ఇచ్చేవాళ్ళు? నిర్మలా ఆంటీ గారు ఉన్నారు. ఓకే. తర్వాత మంగళగిరి వైపు వెళ్ళా, అర్జెంటుగా డబ్బులు అవసరమయ్యా, అక్కడ ఎవరిని అడగచ్చు? నేను వాసు గారిని అడగచ్చు. ఓకే, వెరీ గుడ్. నొన్న వైపు వెళ్ళా, అక్కడ ఎవరిని అడగచ్చు అంటారు? దేని అక్కని అడగచ్చు. 3 ఆన్సర్లు మన ఆంటీయే చెప్పింది, మీ ఎవరికి అర్థం కాదు. అయితే అలాగే ఈ ఒబేదేము ఇంటిలోనే ఎందుకు పెట్టాడంటే ఈ దావీదు ఒబేదేముకి ఏదో రిలేషన్ ఉండుంటుంది. వీళ్ళు యూదులు, ఇశ్రాయేలీలు అయి ఉంటారు, అందుకే వాళ్ళింట్లోనే పెట్టాడు. అయితే అప్పుడు ఒబేదేము ఏమని ఉండొచ్చు? మా ఇంట్లో వద్దు, ఇవి ఎవరు పెట్టుకుంటారు అన్నాడా? పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? అలానే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారు అందరినీ ఆశీర్వదించాడు.
ఇంటిలో పెట్టుకున్నందుకు. ఏంటి? కేవలం ఒక టొంక పెట్టి, ఆ టొంక పెట్టిలో ఉన్న కొన్ని పాత్రలు కేవలం దైవ సంబంధమైనవి, మా ఇంటిలో పెట్టు అని అన్నందుకు ఎవరిని ఆశీర్వదించాడంట దేవుడు? అంటే దేవుడు కొరకు ఎన్నడైనా నీ జీవితంలో ఏది ఇచ్చినా కూడా అది వృధాగా ఎన్నడూ పోదు. ప్రభువునందు పడు ప్రతి ప్రయాస వ్యర్థము కాదు అని మనం తెలుసుకోవాలి. ఇంటిలో పెట్టుకున్నందుకు అతనిని, అతని ఇంటి వారు అందరినీ కూడా ఆశీర్వదించాడు. అయితే తర్వాత చెప్తున్నాడు 12వ వచనం, దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదునకు వినబడగా. అంటే దావీదే ఎవరింట్లో పెట్టాడు? ఓబేదేము ఇంట్లో పెట్టాడు. ఆ ఓబేదేము ఇంట్లో ఎంతకాలం ఉంది? అది 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్నప్పుడు ఆ ఓబేదేము ఇల్లు ఏమవుతుందంట? ఆశీర్వదింపబడుతుంది. అది ఎవరు విన్నారు ఇప్పుడు? వినగానే ఏం చేశాడు తెలుసా? పోనీలే ఇంకొంతకాలం ఉండనిద్దాం అన్నాడా? ఏం చేశాడు అక్కడ చూడండి. దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు, అంటే ఎక్కడికి తెచ్చేయాలనుకుంటున్నాడు? అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ మందసము టంకు పెట్టి కాదు, అది కర్ర కాదు, అది పాత్ర కాదు, అది రాతి పలక రాత్రి పలక కాదు. వాటిలో ఏముందంట? దేవుని మహిమ ఉంది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారన్న విషయం ఎవరికి అర్థమైంది? అర్థమయ్యగానే కొంతకాలం ఆగాక తెచ్చుకుందాం అని అనుకున్నాడా? ఏం చేశాడు అంటే, ఇక్కడ మీరు గమ్మత్తైన విషయం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక అతనేమో తెలియక పెట్టుకున్నాడు, తెలియక పెట్టుకున్న వ్యక్తిని దేవుడు దీవించాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, అక్కడ చూడండి, దేవుని మందసము అతని ఇంటిలో పెట్టుకుంటేనే దేవుడు అంతలా దీవించాడు కదా. ఆ మందసాన్ని నా రాజ్యంలో పెట్టుకుంటా, నా ఊరిలో పెట్టుకుంటా, నా ఊరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అని ఎవరు గ్రహించారు బాగా? అప్పుడు దావీదు వయసు ఎంత? దావీదు ఏ వయసుకి రాజయ్యాడు? పోనీ 40 సంవత్సరాలు రాజయ్యాడా? బాల్యంలోనే రాజయ్యాడు. మందసం తెచ్చినప్పుడు వయసు ఎంత? పోనీ యంగేజ్, కుర్రోడు. దావీదు ఎలా అంటాడంట? కుర్రోడు కాబట్టి ఏం గ్రహించగలిగాడు? అది అనవసరంగా అక్కడ పెట్టా, అదేదో నా ఊరిలో ఉంటే ఏమయ్యేది? నాకు వచ్చేది. మొన్న కూడా ఒక యవనస్తురాలు అంటుంది, బ్రదరు నాకు వచ్చే ఉద్యోగం ఆమెకి ఇచ్చా, 30,000 సంపాదిస్తుంది, ఆ ఉద్యోగం నాకు వస్తే బాగుండు. నేనే చూసా, ఆమెకి చూసి నాకే ఉద్యోగం లేదు. నేనేమో ఒకరికి ఎంత ఉద్యోగం చూశానంట? 30,000 ఉద్యోగం చూశాను. నిజంగా జనాలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా కన్నింగ్ అంటారంట. కన్నింగ్ అంటే ఏంటో తెలుసుగా మీకు? ఒకవేళ స్వార్థపరులు, ఎవడైనా బాగుపడితే అస్సలు వారలేరు. నిజమేంటంటే అది మనం తెచ్చుకుని సంపాదించాల్సిందే అన్న ఆశ మనలో ఉంటుంది. అలాగే దావీదు కూడా నిజంగా ఈ మందసం అనవసరంగా అక్కడ వదిలేశానే, అదేదో నా దగ్గర ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు కదా అని వెంటనే వెళ్ళాడు. అలా వెళ్ళడానికి అతని వయసు సహకరించింది, అలా గ్రహించడానికి తన వయసు సహకరించింది. అయితే ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత బాగా గ్రహించగలుగుతావో దేవుడు నిన్ను అంతలాగా ఆశీర్వదిస్తాడు. ఒక టంకు పెట్టి లాంటిది ఒక ఇంటిలో ఉంచితేనే దేవుడు అంతలా దీవించాడు కదా ఒక కుటుంబాన్ని. దేవుని వాక్యాన్ని ఒకవేళ నీ హృదయంలో నువ్వు ఉంచుకోగలిగితే, కేవలము ఒక మట్టి పాత్రను, ఒక కర్రను, ఒక పెట్టెను ఇంటిలో ఉంచితేనే ఆ దేవుడు దానిని బట్టి అంతలా దీవించాడు కదా. ఈరోజు నిజంగా జీవము కలిగిన దేవుని సంఘం అంటాడు. సంఘాన్ని ఏమంటాడంట? జీవము కలిగిన సంఘం. అంటే ఇటువంటి జీవము కలిగిన సంఘాన్ని నువ్వు ఒకవేళ అంటిపెట్టుకోగలిగితే, ఒకవేళ ప్రతి నెల కూడా సేవకుడితో నీ కుటుంబంలో ప్రార్థన చేయించుకోగలిగితే, ప్రతి దినము కూడా నీ కుటుంబంలో ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే, ప్రతి దినము కూడా సమయం దొరికిన కొలది నువ్వు ప్రార్థన కాదు వాక్యం చదువుకోగలిగితే, దేవుడు నిన్ను ఇంకెంతలా దీవిస్తాడు. అయితే మనము దీవింపక పడకపోవడానికి గల కారణం ఏమిటంటే, మనలో గ్రహింపు లేదు. ఏమని? దేవుడు దీవిస్తాడన్న గ్రహింపు లేదు మొదటిగా. రెండవది ఏమిటి అంటే, దానిని మనము శ్రద్ధే పెట్టట్లా. దావీదుకి ఎలా తెలుసు ఓబేదేము దీవింపబడుతున్నాడని? కొంతమంది 2 కళ్ళు ఉంటాయి కానీ ఒక కన్ను ఇటు పెడుతున్నట్టే పెడతారు, ఇంకో కన్ను ఇంకో వైపు పెడతారు.
అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? కళ్ళు రెండు, ఒకవైపు అటు చూస్తూ ఉంటారు, ఒకవైపు ఇటు గ్రహిస్తూ ఉంటారు. కొంతమంది అంటారు నాకు వెనక్కి కూడా కళ్ళు ఉన్నాయిలే, నేను తెలుసుకోగలుగుతాలే అంటారు. అంటే కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ బతుకులో తొంగి చూసుకుంటూ ఉంటారు, పక్కనోడు బతుకు కూడా చూస్తూ ఉంటారు. కానీ నువ్వు పక్కనోడు బతుకు చూడొద్దు, పక్కనోడు సంసారం చూడొద్దు, పక్కనోడు ఆస్తి చూడొద్దు. కానీ నువ్వు దుర్దినాలు రాకముందే, సంతోషం లేదని తెలుసుకోకముందే నీ బ్రతుకు నువ్వు తెలుసుకుని దేవునిని తెలుసుకో. ముందు ఎవరిని తెలుసుకోవాలంట? ముందు నువ్వు ఎవరిని గ్రహించాలంట? దేవుణ్ణి గ్రహించినట్లయితే దేవుడు దీవిస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నాకు బాధలలో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిజంగా టొంకు పెట్టి ఉంచిన వాడిని అంతలా దీవించినప్పుడు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? వాక్యము చేత నిన్ను బ్రతికిస్తాడు, వాక్యము చేత నీకు నెమ్మది కలగజేస్తాడు, వాక్యము చేత నిన్ను పోషిస్తాడంట. కాబట్టి ప్రియులారా, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, నువ్వు వర్ధిల్లింపబడాలి అన్నా దేవుడైన యెహోవా మాటలను నీ హృదయంలో ఉంచుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. అయితే 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇది ఏ దినం? మళ్ళా వయసు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. అందుకే వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారంట? వణుకుతూ ఉంటారు. అంటే వణికే వయసు రాకముందే బలిష్ఠులు వంగుదురంట. బలంగా ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతారంట? వంగిపోతూ ఉంటారు. విసురువారు కొద్దివారు ఒకటి చేత పని చాలించు కొందరు, కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు. వృద్ధాప్యం వచ్చాక ఏమవుతుందంటే బలం తగ్గిపోద్ది, వెన్నులో బలం తగ్గిపోయి వంగిపోతావు, ఏది పట్టుకోలేవు, ఏది సరిగా చూడలేవు. ఈ వయసు నీకు రాకముందే నువ్వు ఎవరిని తెలుసుకోవాలంట? ముందు దేవుడిని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మరింత వివరంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోను. అంటే మీకు అర్థమైందా? తిరగటి రాళ్ళు ధ్వని అంటే ఏంటో? ఒక్కోసారి వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ మాట్లాడిన పాము చెవులు అంటారు, అక్కడ పసిగడతారు. కానీ వయసు మళ్ళిన తర్వాత మనకు కూడా ఏమవదంట? వినపడదు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? సొలొమోను ఏం చెప్తున్నాడంటే వృద్ధాప్యం ఎలాంటిది అంటే బలం ఉండదు, వణికిపోతావు, వంగిపోతావు, చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, నిద్ర కూడా పట్టదంట. వయసులో ఉంటే వయసు మళ్ళిన తర్వాత ఏం రాదంట? నిద్ర కూడా పట్టదు. అక్కడ చెప్తున్నాడు చూడండి. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చే స్త్రీలు నాదము చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. అక్కడ పిట్ట కోతకు ఒకడు లేచును అన్నాడు కదా, అంటే చిన్న కోతకు కూడా లేచిపోతారు. పెద్ద వయసులో ఏం చేస్తారంటే ఇట్టే లేచిపోతారు పిల్లలు. అయితే ప్రియులారా, వృద్ధాప్యం ఎలాంటిది అనే విషయాలు అక్కడంతా కూడా చెప్పుకుని వచ్చాడు. కాబట్టి మీరు వృద్ధాప్య దశకు రాకముందే దయచేసి దేవుణ్ణి తెలుసుకో. బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు అని తెలుసుకో. మేలైన మార్గాన్ని చూపించేది కూడా ఎవరంట? దేవుడే అని తెలుసుకో. అయితే వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? చివరి దశ మరణం. ఏంటండి? మరణం. అది చెప్తున్నాడు 6వ వచనం. వెండి తాడు విడిపోను. ఏ తాడు అంటండి? వెండి తాడు. బంగారు గిన్నె పగిలిపోను, దారి యొద్ద కొండ పగిలిపోను, బావి యొద్ద చక్రము. అర్థమైందా? సింబాలిక్గా చెప్తున్నాడు. వెండి తాడి విడిపోయింది, బంగారు గిన్నె పగిలిపోయింది, దార యొద్ద కొండ పగిలిపోతుంది, బావి యొద్ద చక్రము. ఇవన్నీ కూడా పగిలిపోతే ఎలాగో నీ జీవితం కూడా ఒకరోజు నీ శరీరాన్ని విడిచి ఆత్మ కూడా వెళ్ళిపోయింది. దానినే ఏమన్నారంటే మరణం అన్నారు. కాబట్టి వృద్ధాప్య దశ రాకముందే, మరణము నీ దగ్గరికి రాకముందే నువ్వు ఎవరిని తెలుసుకోవాలంట? దేవుణ్ణి తెలుసుకో. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే అది ఎప్పుడు వెండి తాడు తెగిపోయిద్దో తెలియదు, ఎప్పుడు బంగారు గిన్నె పగిలిపోయిద్దో, ఎప్పుడు చక్రం ఊడిపోయిద్దో తెలియదు. అయితే ఊడిపోయిన తర్వాత ఏం జరిగింది? ఎప్పటిదాకా నేనేం చెప్పానంటే చూడండి, దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. జీవితం అంటే అర్థం ఏమిటంటే బ్రతకడం. బ్రతికినప్పుడు ఎవరిని తెలుసుకోవాలంట? దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? దయ చూపిస్తాడు, వదిలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడ దాకా నేర్చుకున్నాం. అయితే ఒకవేళ తెలుసుకోకపోతే వృద్ధాప్యం వస్తే, వృద్ధాప్యం తర్వాత ఏమొచ్చిందంట?
మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ చెప్తున్నాడు. 7వ వచనం, మొన్నైనది వెనకటి వలెను మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. చాలామంది చెప్తుంటారు 11 రోజులు దీపం వెలిగించాలండి. మీకు తెలియదు, ఇక్కడే తిరిగిద్ది. కొంతమంది ఒక్కోసారి చచ్చిపోయిన దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు, మేము కూడా ఒక సమాధి కార్యక్రమం కంచెంచర్ల ప్రాంతానికి వెళ్ళినప్పుడు బెల్లము మరమరాలు ఇచ్చారు. తెలుసా ఎందుకు ఇస్తారో? ఎవరికి తెలియదు. నిజం ఏంటంటే అందరూ ఇచ్చారు, మేమే ఇవ్వాలి, తినాల్సిందే పాస్టర్ గారు అంటారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుడి దయ వల్ల బైబిల్లో ఎక్కడ పాస్టర్లు డ్యాన్స్ వేయాల, లేకపోతే నన్ను కూడా ఏమంటారు. చచ్చిపోతే ఖచ్చితంగా ఏం తినాలి? మరమరాలు తినాలి. చచ్చిపోతే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. చచ్చిపోతే ఖచ్చితంగా తల మీద నీళ్లు పోసుకోవాలి. ఇవన్నీ ఆచారాలు. దేవుడి దయ వల్ల పాస్టర్లు ఎక్కడ డ్యాన్స్ వేయాల. కుటుంబ సభ్యులు అయితే వేస్తారు, కానీ మనం క్రైస్తవులమే. డ్యాన్సులు వేయచ్చు, పాటలు పాడచ్చు, డప్పులు కొట్టచ్చు, బాంబులు పేల్చచ్చు, ఎటువంటి అల్లరి చిందులు చేయొచ్చు, కానీ మనం ఎవరు చివరికి క్రైస్తవులు అని ఎవరు అనుకుంటున్నారు? మనం అనుకుంటున్నాం. అయితే నాకు మొన్న ఒకసారి అనిపించింది, దేవుడి దయ వల్ల ఏ పాస్టర్ డ్యాన్స్ వేయాలా అనుకున్నా. ఒకవేళ ఎవరైనా డ్యాన్సర్ వేస్తే ఆ రోడ్డు చివర పాస్టర్ డ్యాన్స్ వేశారు, ఈ రోడ్డు చివర డ్యాన్స్ పాస్టర్ వేశారు, మన అనిల్ కుర్రోడే కదా, అనిల్ ఎందుకు వేయకూడదని కూడా అడుగుతారు. అలా అడిగే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు దశంభాగాలు ఇచ్చారు, వాళ్ళు దేవుని కొరకు ధారాళంగా ఇచ్చారు, వాళ్ళు దేవుని కొరకు సర్వ ఆస్తి ఇచ్చారు, దేవుని కొరకు సేవకుడు రాకముందే అన్ని సిద్ధపరిచారు. వాళ్ళ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. కానీ ఏమి ఇచ్చారని గుర్తుపెట్టుకుంటారు? అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది. మొన్న కూడా ఒక అతను ఫోన్ చేసి చెప్తున్నాడు, మీ సంఘస్థులందరూ నీ మీద అలిగారు అన్నారు. ఏం చేద్దాంరా అన్న. మానేస్తారంట. మానేస్తే మీ చర్చిలో కూర్చోపెట్టుకో అన్న. చక్కగా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అరే నువ్వు ఏదో చేసావంట కదరా, అందరు అలిగారురా అన్నాడు. సరే మంచిదిరా, అలిగిన వాళ్ళకి నేనేం జోల పాడలేనుగా. పాడగలమా మనం? ఎంతకాలం పాడగలం? మనం వాక్యం మాత్రమే చెప్పగలం బాబు. వాక్యానికి ఇతర మాటలు నేనేం చెప్పట్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడే తెంపేస్తాడు నన్ను. ఎవరు తెంపేస్తారు? దేవుడే తెంపేస్తాడు. కాబట్టి ప్రియులారా, చచ్చిపోయిన తర్వాత మనము చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, మన్నైనది వెనుకటి వల్లే మరలా ఎక్కడికి చేరిద్దంట అంటే చచ్చిపోయిన కార్యక్రమాలకు ఎందుకు మనం వెళ్ళాలి? ఇదే సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తాడంటే, ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భోజనాల కార్యక్రమాలు, పుట్టినరోజులు అంటే సంఘం ఉంటుంది, కానీ చనిపోయిన కార్యక్రమాలు అంటే అస్సలు రానే రారు. అది నిజమా అబద్ధమా? అది నిజం. నీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రేపు నువ్వు లేకపోయినా కూడా ఎవరు రారు. అంతే కదా? నువ్వు వస్తే నేను వస్తా, నేను వస్తే నువ్వు వస్తావు. ఒకవేళ ఎవరు రాకపోతే ఎవరు రారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి నాకు మరమరాలు వచ్చాయా, నాకు బెల్లం వచ్చిందా, నాకు పెట్టు వచ్చిందా, నాకు పూలు వచ్చాయా, నాకు ధనం వచ్చిందా, నాకు మట్టి ఖర్చులు వచ్చాయా అని తెలుసుకోవడానికి కాదు మరణానికి వెళ్ళేది. మరణానికి వెళ్ళేది ఎందుకు అంటే, మనము కూడా ఒకరోజు మన వెండి తాడి తగిద్ది, మన బంగారు గిన్నె పగిలిద్ది, మన చక్రం ఊడిపడిద్ది. అయితే అప్పటి లోపు మనం ఎవరిని తెలుసుకోవాలంట? దేవుని తెలుసుకో. మనం అది తప్ప అన్నీ చూస్తాం. చీ ఇలాంటి సమాజం చేస్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఎముకలు ఉన్నాయి. అసలు వెళ్ళేది దేనికి? దృష్టి పెట్టాల్సింది దేని మీద? సమాధి మీద. కానీ దృష్టి పెట్టేది దేని మీద? వేరే వాటి మీద. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, మన జీవితము ప్రతి మనిషి జీవితం ఏంటంటే ఒకటి దగ్గర ప్రారంభమై ఖచ్చితంగా ముగింపబడిద్ది. ముగింపబడ్డం అంటే ఏమిటంటే చచ్చిపోతాం. చచ్చిపోతే ఏమవుతుందంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ ఏమైందంట? దానిని దయచేసిన దేవుడు. అంటే ఆత్మనిచ్చింది ఎవరంట? దేవుడే. అయితే తర్వాత చెప్తూ ఉన్నాడు 8వ వచనం, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. సమస్తము వ్యర్థం. మనిషి జీవితం అంతా వ్యర్థమే. ఏదైనా ఉపయోగపడేది ఏమైనా ఉందంటే దేవుణ్ణి తెలుసుకోవడమే. కాబట్టి ప్రియులారా, నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని ఆయన చెప్తూ ఉన్నాడు. 12వ వచనం, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయుష్కరము. ఇదంతయు వినిన తర్వాత తెలియని ఫలితార్థం ఇది. సొలొమోను ఏం చెప్తున్నాడంటే, అయ్యా ప్రియులారా,
నేను ఒక విషయం చెప్తున్నా. ఏంటి ఆ విషయం అంటే, జీవితంలో చాలా వ్యర్థమయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా సత్యం ఉందంటే ఏంటంటే, ప్రతి మనిషి చచ్చిపోతాం. ఈ చచ్చిపోయే లోపల ఆ మనిషి ఎవరిని తెలుసుకోవాలంట? దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. కాబట్టి మీరందరూ సత్యాన్ని గ్రహించి, ఈ లోకమంతా కూడా అబద్ధము, ఈ లోకమంతా మాయ, ఈ లోకమంతా కూడా ఒకరోజు అంతరించిపోయిద్ది. ఈ లోకంలో అంతరించిపోయింది ఎవరైనా ఉన్నారంటే అతను దేవుడే. అతన్ని నువ్వేం చేయాలంట? తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే మానవ కోటి యొక్క విధి. విధి అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ సండే స్కూల్కో చర్చికి వచ్చారనుకో, అమ్మ మీరు ఇక్కడ కూర్చోవాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలంటే చెప్తాం. ఆ రోజు కూర్చుంటారు, తర్వాత రోజు మర్చిపోతారు. అది విధి ఏం కాదు, పరిస్థితులు బట్టి. ఆదివారం అనుకో వరుస కూర్చోండి, శుక్రవారం అసలు ఆ పదమే ఎత్తను. ఎందుకని? అంత జనాలు ఉండరుగా. అయితే ఇప్పుడు స్కూల్కి వద్దాం. ఇప్పుడు స్కూల్కి సోమవారము ఒక అతను స్కూల్ యూనిఫాము, టై, బూటు వేసుకెళ్ళాడు. మంగళవారం నాకు నచ్చింది కదా, కొత్త సినిమా రిలీజ్ అయిన షర్టును మా నాన్న కొన్నాడని వేసుకెళ్ళాడు అనుకో, ఏం చేస్తారు? స్కూల్లోకి ఎందుకు రానిరు? ఎకిన్సన్ స్కూల్లో మరింత క్రమశిక్షణగా ఉంటారు, అంతేనా? కొన్ని మిషనరీ స్కూల్స్ ఉంటాయి, ఎకిన్సన్, సెంటెన్స్, సెంట్ జాన్స్ అంటూ ఉంటారు. పొర్రపాటున వేరే బట్టలు వేసుకొస్తే స్కూల్లోకి రానిరు. అంటే ఇంకా క్రమశిక్షణ స్కూళ్ళు ఉంటాయేమో, నేను చెప్పట్లా. అంటే కొన్ని విధి, అంటే స్కూల్ కొన్ని డిసైడ్ అయింది ఇలాగే ఉండాలని. అలాగే మానవ కోటికి విధి ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోవాలి. నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా మట్టిలోకి వెళ్ళిపోతే నీ జీవితం ఏమైపోద్దంట? వ్యర్థమైపోద్ది. నువ్వు దేవుని వాక్యానుసారంగా బ్రతకలేకపోతే నీ జీవితం ఏమైపోద్దంట? వ్యర్థమైపోద్ది. కాబట్టి ప్రియులారా, 14వ వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. చూడండి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. దేవుడే జీవితం ఇచ్చాడు, ఆ జీవితముకు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రంలో మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా దానిని దేవుడు ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడు. అది తీర్పులోకి తెస్తాడు. దానిని బట్టే నీకు శిక్ష అనేది లేదా మేలు అనేది దేవుడు విధిస్తాడని తెలియజేస్తూ మరి ఈరోజు 12వ అధ్యాయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ జీవితంలో దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రయాసపడాలి. అలాగ కాకుండా వ్యర్థమైన జీవితం కొరకు నువ్వు ప్రయాసపడితే నీ జీవితం ఏమైపోద్దంటే వ్యర్థమైపోద్దని తెలుసుకుని నీ జీవితంలో నువ్వు కొనసాగాలి. ఇక్కడ చూడండి, వ్యర్థముతో ప్రారంభించి ముగింపు ఏమైందంటే సత్యాన్ని తెలుసుకో దగ్గర ముగించాడు. కాబట్టి నీ జీవితం వ్యర్థం కాకూడదంటే సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుకొనుచు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.